సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. లెసన్ నెంబర్ 11 అడోబ్ ఇన్డిజైన్ సిరీస్లో. సో ఈ వీడియోలో మనం నేర్చుకోబోయే టూల్స్ ఏంటి అంటే, పెన్ టూల్ తర్వాత మనకు నెక్స్ట్ ఇమ్మీడియట్గా అడోబ్ ఇన్డిజైన్ ఒక సిరీస్లో ఉండే టూల్స్ వచ్చి పెన్సిల్ టూల్స్ అంటారు. సో పెన్సిల్ టూల్ అనేది ఒక కేటగిరీ. దాంట్లో మనకి 3 సబ్ టూల్స్ ఉంటాయి. అంటే డ్రాయింగ్ టూల్ ఉంటుంది, అంటే డ్రా చేయడానికి ఒక టూలు, డ్రా చేసిన తర్వాత స్మూత్ చేయడానికి ఒక టూలు, తర్వాత స్మూత్ చేసిన తర్వాత కొన్ని సెగ్మెంట్స్ మీకు అవసరం లేదు అనుకుంటే దాన్ని ఎరేజ్ చేయడానికి ఒక టూల్. అంటే మనం రియల్ వరల్డ్లో డ్రా చేస్తే దాన్ని స్మూత్ చేయలేం, కానీ కంప్యూటర్స్లో ఉన్న బ్యూటీ ఏంటంటే డ్రా చేసిన తర్వాత ఆ పర్టికులర్ సెగ్మెంట్ని మీరు స్మూత్ చేయొచ్చు. సో ఆల్మోస్ట్ ఇది అడోబ్ ఇలిస్ట్రేటర్ ఫ్యామిలీ. సో అక్కడ నుండి ఇక్కడికి ఇన్హెరిట్ చేశారు. సో ఇంటర్నల్గా వాళ్ళు రాసిన కోడ్ కూడా సిమిలర్, బట్ కంపేర్ టు ఇలిస్ట్రేటర్ ఇది అంత బ్యూటిఫుల్ అయితే కాదు. ఇలిస్ట్రేటర్లో ఉన్న పెన్సిల్ టూల్ అనేది చాలా చాలా సాఫిస్టికేటెడ్ అల్గారిథం అన్నమాట అది. సో ఎనీవే ఒక లైవ్ ఎగ్జాంపుల్ చూస్తే మీకు ఇది అర్థమైపోతుంది. సో ఫస్ట్ ఇన్ డిజైన్లో ఒక న్యూ డాక్యుమెంట్ తీసుకుందాం. సో న్యూ డాక్యుమెంట్ ఇక్కడ నేను ఒక 3 డాక్యుమెంట్స్ తీసుకుందాం. సో ఫస్ట్ ఈ డాక్యుమెంట్ ఇక్కడ చూడండి, పెన్సిల్ టూల్ షార్ట్ కట్ ఎన్, సెకండ్ వచ్చి స్మూత్, థర్డ్ వచ్చి ఎరేజర్ అనమాట. టోటల్ మనకి 3 టూల్స్ ఉన్నాయి. ఫస్ట్ టూల్ వచ్చి పెన్సిల్, షార్ట్ కట్ ఏమో ఎన్. ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసిన తర్వాత మీకు కలర్ ఏం కావాలి, డబుల్ క్లిక్, మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. సింపుల్గా మీరు రఫ్ ఫ్రీ హ్యాండ్ డ్రాయింగ్ అంటే మీకు తెలుసు, ఫర్ ఎగ్జాంపుల్ మౌంటైన్స్ లాంటివి ఇలా డ్రా చేయొచ్చు మనకి ఎలాంటి సిగ్గుపడకుండా. ఎందుకంటే మనకి ఇది ఎగ్జాక్ట్గా రావాలి అని రూల్ లేదు. ఇది ఒకసారి డ్రా చేసిన తర్వాత దీన్ని స్మూత్ చేయాలి అంటే మాత్రం ఇలా స్మూత్ చేసుకోవచ్చు. చూడండి, ఈ పాయింట్స్ స్మూత్ అవుతూ ఉన్నాయి చూడండి. సో ఎక్కువ పాయింట్స్ ఉన్నప్పుడు స్మూత్ చేస్తుంది ఇది. ఓకే, సో ఇది. కానీ ఒక్కొక్కసారి కొన్ని కాంప్లెక్స్ షేప్స్ మనం నెట్ నుండి డౌన్లోడ్ చేసుకోవడం అలాంటివి చేస్తుంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ అడోబ్ ఇన్డిజైన్లోకి వెళ్ళి అడోబ్ ఇలిస్ట్రేటర్ ఇది. సో ఇలా జంప్ అవుతున్నానని మీరు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అడోబ్ ఇలిస్ట్రేటర్ పైన ఒక 50 వీడియోస్ నేను ఆల్రెడీ పెట్టున్నాను. ఆ వీడియోస్ మీరు చూస్తే ఇలిస్ట్రేటర్ కూడా మీరు పూర్తిగా నేర్చుకోవచ్చు, ఎలాంటి ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ లేకుండా. సో ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఫైల్లోకి వెళ్ళి ఇక్కడ మన దగ్గర కొన్ని ఇమేజెస్ కొన్ని సిచ్యువేషన్స్లో మనం ఎలా యూజ్ చేస్తామంటే, సో ఇక్కడ ఇలాంటి ఇమేజెస్ కొన్ని మనకి డిజైన్లో పెట్టాల్సి వస్తుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇమేజ్ తీసుకుందాం, ఒక సింపుల్ క్యూట్ గర్ల్. ఈ ఇమేజ్ యాక్చువల్గా ఓకే, ఇది నెట్ నుండి డౌన్లోడ్ చేసిన ఇమేజ్. దీన్ని ఇప్పుడు నేను యాక్చువల్గా ఇది బిట్ మ్యాప్ కదా, ఇది ఇమేజ్, దీంట్లో పిక్సెల్స్ ఉంటాయి, మనం జూమ్ చేస్తే పిక్సెల్స్ కనపడుతున్నాయి చూడండి ఇవి. సో ఇది మనకు వెక్టర్గా కన్వర్ట్ చేయాలంటే అడోబ్ ఇలిస్ట్రేటర్లో ట్రేసింగ్ అని ఉంటుంది. సో కానీ అది మనకి ఇన్ డిజైన్లో ఉండదన్నమాట. మీకు ఇప్పుడు అర్థమై ఉండొచ్చు ఇలిస్ట్రేటర్కి ఇన్ డిజైన్కి ఉన్న రిలేషన్ ఎంత బ్యూటిఫుల్లో. సో ఇప్పుడు నేను డైరెక్ట్గా ఇమేజ్ ట్రేస్ క్లిక్ చేసి క్లిక్ చేయగానే అది ట్రేస్ అయిపోతుంది. ట్రేస్ అయిపోయిన తర్వాత అది ఏమవుద్దంటే, ఇప్పుడు నేను దీన్ని ఈ అవుట్లైన్ సెలెక్ట్ చేసి ఎక్స్పాండ్ క్లిక్ చేస్తే ఇది సపరేట్ అయిపోతుంది. ఇది బేసిక్ అవుట్లైన్. అంటే ఇప్పుడు ఈ మొత్తం నాకు అవసరం లేదు, ఇది మనకు కావాల్సింది. ఓకే, సో నేను డైరెక్ట్గా దీన్ని సెలెక్ట్ చేసుకొని కాపీ ఈ ఇన్డిజైన్లో పేస్ట్. ఓకే, ఇది బేసిక్గా ఇప్పుడు మీరు ఇన్డిజైన్లో కలర్ చేంజ్ చేసుకోవచ్చు, దీంట్లో ఎలాంటి ప్రాబ్లం లేకుండా. చూడండి, ఓకే, దీన్ని సెలెక్ట్ చేసేసుకొని ఇన్ కేసు మీకు దీన్ని సైజు తగ్గించాలి అనుకుంటే మాత్రం ఇక్కడ ఒక 50% ఇస్తే, లేదంటే ఒక అగైన్ 50%. సో ఒకసారి సెలెక్ట్ చేయండి. సో సెలెక్ట్, ఇక్కడ 50 ఇది. ఓకే, ఒకసారి డ్రా చేసిన తర్వాత దీంట్లో మీకు ఇంకా స్మూత్ కావాలనుకోండి, అప్పుడు ఈ టూల్ యూజ్ చేసుకోవచ్చు. స్మూత్, ఇక్కడ చూడండి ఇది ఇంకా స్మూత్ అవుతుంది. ఇన్ కేస్ మీకు వీటిల్లో కంట్రోల్ వీటిల్లో మీకు ఏదైనా ఒక సెగ్మెంట్ మీకు అవసరం లేదు, ఇది ఎరేజర్ అన్నమాట. సో నాకు ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఈ సెగ్మెంట్ అవసరం లేదు, దాన్ని డిలీట్ చేసేయాలి. దీన్ని డిలీట్ చేసేయచ్చు డైరెక్ట్గా. ఓకే, ఇలా అంటే పర్టికులర్ సెగ్మెంట్స్ని మీరు డిలీట్ చేసుకోవాలి అన్న దీన్ని యూజ్ చేయొచ్చు. ఇన్ కేస్ మీకు అక్కడ మళ్ళీ లైన్ రీడ్రా చేయాలి, అప్పుడు దీన్ని సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ నుండి ఇక్కడ వరకు మీరు ఓన్గా కావాలంటే డ్రా చేసుకోవచ్చు. ఫైన్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ పెన్సిల్ టూల్. ఈ పెన్సిల్లో మనకు టోటల్ ఎన్ని టూల్స్ ఉంటాయంటే, సో ఒకటి ఇది పెన్సిల్ టూల్ అంటే ఏంటి బేసిక్గా, ఫర్ ఎగ్జాంపుల్ సో ఇక్కడ నేను ఈ ఏరియా మొత్తానికి సెలెక్ట్ చేస్తున్నాను, అంటే అది కట్ అయిపోయింది. అదే నేను ఇక్కడ నుండి ఇలా డ్రా చేశాను అనుకోండి, ఇక్కడ నుండి డ్రా చేస్తే మాత్రం లైన్ డ్రా అయిపోద్ది.
సో కంట్రోల్ ఎక్స్. అదే కలర్ ఇక్కడ దీనికి రీప్లేస్ చేయాలి అంటే ఐ డ్రాపర్ తీసుకొని దీనిపైన క్లిక్ చేస్తే సరిపోతుంది. ఓకే ఫైన్. ఎనీవే ఇక్కడ ఒకటేమో డ్రా చేయడానికి ఇలా, ఇది సెకండ్. దీంట్లో చూడండి ఎన్ని పాయింట్స్ ఉన్నాయో ఇక్కడ. దీన్ని స్మూత్ చేయాలి అంటే ఈ సెకండ్, ఈ స్మూత్ చూడండి, ఇది స్మూత్. ఓకే కొంచెం స్మూత్ అవుతుంది. ఇలిస్ట్రేటర్ అంతా బ్యూటిఫుల్ రిజల్ట్ అయితే దీంట్లో రాదు. మైన్యూట్ ఎడిటింగ్స్ ఏమన్నా మీకు చేయాలి అనుకుంటే దీన్ని, ఇన్ కేస్ దీంట్లో ఏదన్నా ఒక సెగ్మెంట్ అవసరం లేదనుకుంటే ఇలా డ్రా చేసుకోవచ్చు. ఓకే ఫైన్. సో దట్ మనకి ఈ సెగ్మెంట్ కావాలంటే డిలీట్ చేసుకోవచ్చు ఇలా ఇలా. సో ఇది బేసిక్ ప్రాసెస్. అదే మీకు నెట్ నుండి డౌన్లోడ్ చేసిన ఏ ఇమేజ్ అయినా సరే ఇక్కడికి వచ్చి ఇక్కడ నుండి మనం ట్రేస్ చేసి ఫైల్లోకి వెళ్ళి ప్లేస్, ఇక్కడ మీకు ఏదైతే ఇమేజ్ కావాలో, సే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇది కావాలి. సో దీంట్లో నేనేం చేస్తున్నానంటే ఫస్ట్ నాట్ ఎంబెడ్, ఇమేజ్ ట్రేస్ క్లిక్ చేసి ఎక్స్పాండ్ క్లిక్ చేస్తే ఇది డైరెక్ట్గా కాపీ అయిపోతుంది. సో కాపీ ఇన్డిజైన్లోకి వెళ్ళిపోయి ఇక్కడ పేస్ట్. ఓకే ఐ డ్రాపర్ తీసుకొని దీనిపైన క్లిక్ చేస్తే ఆ కలర్ దీనికి యాడ్ అయిపోతుంది. ఓకే సో ఫైన్. ఇది బేసిక్గా. కానీ దీంట్లో మీకు ఇంకా బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఏంటంటే దీంట్లో మీరు టెక్స్ట్ కూడా టైప్ చేసుకోవచ్చు. అది దీంట్లో ఉన్న బ్యూటీ. సెలెక్ట్ చేసేసుకొని టైప్లో ఫిల్ విత్ ప్లేస్ హోల్డర్ టెక్స్ట్, దీన్ని సెలెక్ట్ చేసుకొని సైజ్ ఎంత కావాలి, సే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక 8 కావాలి. సో మళ్ళీ నేను కాపీ, మళ్ళీ కావాలంటే పేస్ట్. సో ఇప్పుడు మీకు ప్రీవియస్గా చూసినట్లే పారాగ్రాఫ్ ద్వారా దీన్ని మార్చుకోవడం చూసాము. ఇప్పుడు టైప్లోకి వెళ్ళిపోయి పారాగ్రాఫ్, ఇక్కడ ఇంతకుముందు చూసాము ఇది. ఓకే సో ఇప్పుడు నేను దీన్ని డబుల్ క్లిక్ చేసుకొని ఏ కలర్ కావాలనో ఆ కలర్ దీంట్లో వాడుకోవచ్చు. ఓకే ఫైన్. సో ఇప్పుడు నేను కంట్రోల్ హెచ్ క్లిక్ చేస్తే ఆ పర్టికులర్ పిక్చర్లో మీకు కంప్లీట్గా టెక్స్ట్ అనేది వస్తుంది. సో ఈ వర్క్ ఫ్లో చాలా చాలా యూజ్ అవుతుంది. ఎస్పెషల్లీ మీకు ఇలిస్ట్రేటర్ కానీ తెలిస్తే ఇన్డిజైన్ అనేది ఒక సూపర్ కాంబినేషన్. ఫోటోషాప్లో మీకు 200% నాలెడ్జ్ ఉన్నా, అంటే నాకంటే ఎక్కువ ఉన్నా, సో ఇలిస్ట్రేటర్ నాలెడ్జ్ లేకపోవడం అనేది ఇన్డిజైన్ కాంబినేషన్కి పర్ఫెక్ట్ కాదు. సో ఇలిస్ట్రేటర్ నేర్చుకున్న తర్వాతే ఇన్డిజైన్ నేర్చుకోవాలి. అందుకే నేను కూడా ఫోటోషాప్ అయిపోయిన తర్వాత ఇలిస్ట్రేటర్ అయిపోయిన తర్వాత ఇన్డిజైన్ పెట్టాను. ఈ మూడు సేమ్ ప్లాట్ఫామ్, కానీ కోరల్ డ్రా అనేది కంప్లీట్గా డిఫరెంట్ ప్లాట్ఫామ్ కాబట్టి ఇది అయిపోయిన తర్వాత మనం కోరల్ డ్రా ఇది కూడా పెట్టచ్చు. సో ఎనీవే, సో థ్యాంక్ యూ వెరీ మచ్. స్టే ట్యూన్. హ్యావ్ ఎ గ్రేట్ డే.